హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3కి సంబంధించిన M2లోని ఈసీ బ్రాంచ్ వాళ్ళకి సంబంధించిన మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్ అనే చాప్టర్ నుంచి యూనిట్ 2 దానికి సంబంధించిన ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లం మన పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 13th ఏ క్వశ్చన్, సో 5 మార్కులకి అడుగుతూ ఉంటాడు. అయితే ఈ ప్రాబ్లం అనేది నవంబర్ 2025, సో రీసెంట్గా ఏపీఎస్బి టెట్లో అడిగాడు. మరి ఒక్కసారి చూద్దాం ఎలా చేయాలి. ఇలాంటి మోడల్ పవర్లో 9 కానీ 10 కానీ 5 కానీ ఏదున్నా డినామినేటర్లో సైను కాసు, న్యూమరేటర్లో సైన్ ఉంది కాబట్టి ఇట్లా పవర్లో ఎంత ఉన్నా కూడా మనం ఒక ఫార్ములాని ఉపయోగించి చేస్తాము. సో ఇచ్చిన దాన్ని నంబర్ 1 అనుకుంటాం. నెక్స్ట్ ఒక ఫార్ములా ఇంటెగ్రల్ 0 to a f of x dx ఉంటే 0 to a x ఉన్న చోట a మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి. ఓకే, ఆ రెండింటిని యాడ్ చేస్తాను, చివరిగా మన దానికి ఆన్సర్ వస్తుంది. మరి చూద్దాం. చూడండి, లెట్ i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్, ఇచ్చిన ప్రాబ్లమ్ని i అనుకుంటాం. i అంటే ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin power 9x divided by sin power 9x plus cos power 9x dx. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఒక ఫార్ములాని అప్లై చేస్తున్నాను. we know that ఏంటి ఆ ఫార్ములా అంటే ఇంటెగ్రల్ 0 to a pi by 2 a అనుకోండి, 0 to a f of x dx ఈజ్ ఈక్వల్ టు ఇలాంటి సందర్భంలో 0 to a ఎక్స్ ఉన్న చోట ఏ మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి. ఏ మైనస్ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ పై బై 2 మైనస్ ఎక్స్. సో ఎక్స్ ఉన్న చోట నంబర్ 1లో పై బై 2 మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to pi by 2 సైన్ పవర్ 9 ఇంటూ ఎక్స్ ఉంది కదా, సో ఎక్స్ ప్లేస్లో పై బై 2 మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేశాను. హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో కూడా అదే ఉంది కదా, పై బై 2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 9 ఎక్స్ ప్లేస్లో పై బై 2 మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి, డిఎక్స్. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే ఒక చిన్న పాయింట్, సైన్ పవర్ 9 పై బై 2 మైనస్ తీటా, ఆ పవర్లో ఉన్నది పక్కన పెట్టుకోండి. చూడండి, సైన్ 90 మైనస్ తీటా ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సైన్ 90 మైనస్ తీటా అంటే మనకి ట్రిగనోమెట్రీలో మొత్తం 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ 360 ప్లస్ తీటా ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ ఇంకా 180 మైనస్ తీటా. ఓకే, సో ఈ వాల్యూని ఎలా కనుక్కోవాలి అంటే 90 మైనస్ తీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. కాబట్టి ఆ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఆల్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్, అంటే సైన్ పాజిటివ్, కాస్ పాజిటివ్, టాన్, కొసీకెంట్, సీకెంట్, మొత్తం 6 ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్. ఓకే, సరే, కాబట్టి సింబల్ వేసేస్తున్నా ఫస్ట్ ప్లస్. 90 మైనస్ తీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో, సైన్ పాజిటివ్ కాబట్టి ప్లస్ వేసాను. నెక్స్ట్ అదేవిధంగా 90లో ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లు చేంజ్ ఉంటుంది, అంటే సైన్ అనేది కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. అదే 180, 360లో చేంజ్ ఉండదు, సైన్ సైన్ లాగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సైన్ కాస్ తీటా అవుతుంది. ఓకే, సో ఇది అన్నమాట. సైన్ 90 మైనస్ తీటా అంటే ప్లస్ కాస్ తీటా. ఇక్కడ పవర్లో 9 ఉన్నా 10 ఉన్నా, అంటే ఈవెన్ నెంబర్ ఉన్నా ఆడ్ నెంబర్ ఉన్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్ ప్లస్ కాబట్టి. ఓకే, ఎస్. సో అదేవిధంగా కాస్ 90 మైనస్ తీటా అంటే 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంటే కాబట్టి ప్లస్ వస్తుంది. అదేవిధంగా 90లో చేంజ్ ఉంటుంది, అంటే కాస్ అనేది సైన్ అయిపోతుంది. ఓకేనా, ఎస్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to pi by 2 సైన్ పవర్ 9 పై బై 2 మైనస్ తీటా ఏమవుతుంది, కాస్ పవర్ 9 తీటా. తీటా అంటే ఇక్కడ ఎక్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ డినామినేటర్లో కూడా అదే కదా, కాస్ పవర్ 9x ప్లస్ కాస్ 90 మైనస్ తీటా సైన్ తీటా, అంటే సైన్ పవర్ 9x. ఓకే,
సో డిఎక్స్. సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండిటిని యాడ్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్లో ఉన్నవి యాడ్ చేయడము, రైట్ సైడ్లో ఉన్నవి యాడ్ చేయడం. ఓకే, యాడింగ్ 1 and 2. 1 2లని యాడ్ చేస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఆ ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్లో ఉన్నవి ఫస్ట్ యాడ్ చేయండి. నెంబర్ 1కి లెఫ్ట్ సైడ్లో ఐ, నెంబర్ 2కి లెఫ్ట్ సైడ్లో ఐ ప్లస్ ఐ. ఓకే, సో ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు నంబర్ 1కి రైట్ సైడ్లో ఉండేది 0 to π/2 sin power 9x divided by sin power 9x plus cos power 9x. ఓకే, dx ప్లస్ యాడ్ చేయాలి. నెంబర్ 2కి రైట్ సైడ్లో ఉన్నది ఇది, దీని అంతటిని యాడ్ చేయండి. ఇంటెగ్రల్ 0 to π/2 cos power 9x divided by sin power 9x plus cos power 9x dx. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండిట్లో 0 to π/2 కామన్, dx కామన్, ఆ రెండింటిని కామన్ తీసేస్తున్నా. సో ఐ ప్లస్ ఐ అంటే 2i, 0 to π/2. ఇక ఇంకొక చిన్న పాయింట్, ఈ రెండింటికి డినామినేటర్ సేమ్ చూడండి. sin power 9x ప్లస్ cos power 9x అన్న, cos power 9x ప్లస్ sin power 9x అన్న రెండు ఒకటే. ఓకే, ఇక్కడ ఎట్లయినా రాశాను నేను. సో నెంబర్ 2కి రైట్ సైడ్లో cos power 9x, ఇక్కడ ఫస్ట్ cos power 9 ఎందుకు రాయకూడదు, రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అడిషన్లో ఏది ఉన్నా ఒకటే కాబట్టి cos power 9x ప్లస్ sin power 9x. కాబట్టి రెండింటికి డినామినేటర్ ఒకటే, sin power 9x ప్లస్ cos power 9x. ఓకేనా, పక్కనే dx కామన్. ఓకే, ఎస్. ఇప్పుడు డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ప్లస్ 3/2. ఇక్కడ డినామినేటర్ సేమ్ కదా, న్యూమరేటర్స్ని ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. 4 ప్లస్ 3 ఎంత, 3. 3 ప్లస్ 1 4 కదా, బై 2. కాబట్టి డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్స్ని యాడ్ చేస్తాము. అంటే sin power 9x ప్లస్ cos power 9x. ఓకేనా, కాబట్టి ఈ రెండిట్లోంచి 0 to π/2 కామన్, dx కామన్. అదేవిధంగా డినామినేటర్లో ఉన్నవి సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేశాను. సో రెండు క్యాన్సిల్ అవుతే కొందరు 0 అనుకుంటారు, ఏముండదు, 1 ఉంటుంది. సో కాబట్టి 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2, ఇక్కడ 1 into dx ఉంటుంది. 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ dx అంటే డైరెక్ట్ ఫార్ములా x. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 0 to π/2, 2i ఈజ్ ఈక్వల్. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో x ప్లేస్లో π/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, మైనస్ లోయర్ లిమిట్లో x ప్లేస్లో 0. సో 2i ఈజ్ ఈక్వల్ టు π/2 మైనస్ 0 అంటే π/2ని. సో ఫైనల్గా i కావాలి, 2 మల్టిప్లైర్లో ఉంది, అది రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. సో ఆల్రెడీ 2 ఇస్ దేర్, 2 into 2 4. సో ఫైనల్గా మనం i అంటే ఏమనుకున్నామో రాసేస్తాం, 0 to π/2. మన ప్రాబ్లమే కదా, i అనుకునింది sin power 9x divided by cos power 9x plus sin power 9x dx, which is equal to π/4. So this is our final answer. ఓకేనా, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.